ఇంటింటికి ఒక యోగిని తయారు చేస్తాం, ఇంటింటికి ఒక యోగిని తయారు చేస్తాం. వేలాది సంవత్సరాలుగా యోగులు, ఋషులు, రాజులు, పల్లవులు, శాతవాహనులు, రెడ్డిగూడలు, వందలాది మంది చరిత్ర ఉంది మాకు ఈ దేశాన్ని కాపాడుకున్నది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొద్దిగా నాలుక అండ్ ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోండి. హిందువుల సహనం మీకు ఉపయోగపడుతుండొచ్చు, కానీ ఏం చేసుకుంటారు? మీ జాతి నువ్వు తప్పుకొని ఎంతసేపు ఆ ముస్లిం మీద మరి ఎడతారు. ఒకరు అంటాడు, నలుగురు నేను గణం కద్దానన్నాడు, గణం కద్దానడా, గణం కద్దానడా, హంతో అమరతో నీకెవరు చెప్పిన సమస్య? ఇలా చట్టం చేసిరా చెప్పండి, మన దేశంలో చట్టం చేసినని ఆడు గోడ మీద రాయంగానే మనం ఇద్దరు కట్టవా? ఈరోజు మోహన్ బాబు గారు కూడా చెప్పారు, ఏదైతే 2% లోపల జనన సంఖ్య ఉంటుందో అది జాతి అంతరించిపోతుంది. మేడలు కానుండి మేడలు కొనుండి, భూములు కొనుండి, బంగారం కొనుండి, పిల్లల్ని మాత్రం కనుక్కుంది. సంఖ్య, డెమోగ్రఫీ ఎక్కడ తగ్గుతున్నావో అక్కడ అవమానం మొదలవుతున్నది, ఎక్కడ తగ్గినావో అక్కడ అవమానం మొదలవుతున్నది. చూడండి, వెస్ట్ బెంగాల్ బార్డర్ జిల్లాలన్నీ 70% ఉన్న హిందువులు 10%కి వచ్చారు. సంఖ్య తగ్గిన కొద్దీ అవమానాలు జరుగుతున్నాయి. కాబట్టి సంఖ్య కూడా ముఖ్యమే. ఎవరేమి చెప్పినా బహిరంగంగా చెప్తున్నా, కడుపు నిండగా అనుకోండి, కడుపు నిండగా అనుకోండి. ఒకడు మిలిటరీలో ఉండాలా, ఒకడు రైతు అయి ఉండాలా, ఒకడు రాజకీయ నాయకుడు ఉండాలా, ఒకడు పోలీసు అయి ఉండాలా, ఒకడు అడ్వకేట్ అయి ఉండాలా, ఒకడు బిజినెస్ మ్యాన్ అయి ఉండాలా, ఒకడు నికాసైన హిందూ వాహిని కార్యకర్త అయి ఉండాలా. వాడు ధర్మాన్ని గురించి చేస్తాడు, ధర్మాన్ని గురించి చేస్తాడు. మరగట్లా చీము నెత్తురు లేని జాతి పైన బహిరంగంగా అంటున్నాడు. రెడ్డి ఓ, రావు ఓ, కల్వ ఏమంటారు, కాపోడు, ఇంకా ఏదో. కానీ మేము అక్బరుద్దీన్ భాయ్ హమ్ లోగ్ క్యాస్ట్ నే, హమ్ లోగ్ హిందూ హే. మేము హిందువులు మాత్రమే వేదిక చెప్తున్నాం. ప్రతి ఒక్కడు మమ్మల్ని కులాలుగా విడదీస్తున్నాడు. ఎట్లయితే అక్బరుద్దీన్ అన్నాడో కల్మ చదివినోడే మామూడు అంటే, మనం కూడా కల్మ చదివినోడంతా ఒకడైతేనే ఈ దేశం సెట్ అవుతుంది, హిందువులంతా ఒకడైతేనే ఈ దేశం సెట్ అవుతుంది. ఎట్లయితే ముస్లిం అని చూసి నేర్చుకోండి. ఎన్ని గొడవలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నిర్ణయం వచ్చే వరకల్లా ఒకటవుతారు. ఈ ప్రజాస్వామ్యంలో ఆయుధాలు అవసరం లేదు. ఒకటే ఒకటి విచక్షణతో ఆలోచించండి. చదువుకున్న వాళ్ళు తెలియదా మీకు ఏమవుతున్నది, ఎన్ని రకాలుగా జాతి అవమానించబడుతున్నది. పహల్గామ్లో ఏం చూశారు అడిగాడు, ఏమంటారు, కాపోలని రెడ్డిలని అడిగారా? కాబట్టి చెప్తున్నాను, ఎవ్వరిని ఏం అడగలేదు, ధర్మం ఒకటే అడిగారు. ఎదుటివాడికి మన ధర్మం ఒకటే కనబడుతున్నది, మనకొకటే కులాలు కనబడుతున్నాయి. ఎదుటివాడికి కులాలు కనబడట్లేదు. మీరు కూడా ఎదుటివాడికి ఎట్లా హిందువు కనబడవో మీరు హిందువులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి, హిందువులుగా జీవించడానికి ప్రయత్నం చేయండి, హిందుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మనం అందరం ఒకటైతే సాధ్యము.